ఈ తెలంగాణ ప్రభుత్వం వారు ప్రయోగాత్మకంగా ఎరువుల బుకింగ్ యాప్ అనేటటువంటిది ఒకటి ప్రయోగాత్మకంగా పరిశీలన దశలో ఉన్నది. అది 20వ తారీఖు నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. దీనిలో భాగంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా వాళ్ళ ఆధార్ తోటి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాంట్లో దాంట్లో 2 రకాల ఉన్నది. ఒకటి సిటిజన్, తర్వాత రెండవది డిపార్ట్మెంటల్ ఆఫీషియల్స్ దానిలో లాగిన్ అవకాశం ఉంటుంది. అదే ఇందులో ఫార్మర్స్ ఎవరైనా సిటిజన్ బేస్ అయ్యి ఉండి వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళకి ఈ పలానా జిల్లాలో ఏ జిల్లాకి సంబంధించినది ఆ జిల్లా డేటా మొత్తం కూడా ఉంటుంది. మళ్ళీ ఆ జిల్లాలో విడిగా మండలాల వారీగా కూడా షాపులు కనపడతా ఉంటాయి. ఏ షాప్ దగ్గర ఎన్ని బ్యాగులు ఉన్నది అనేది కనపడతా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ఆధార్ నెంబరు, పటాదారు పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పటాదారు పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాంట్లో ఆటోమేటిక్గా ఎన్ని ఎకరాలు ఆ రైతు పేరు మీద ఉందనేది కనపడతా ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని ఆయన వరి వేసుకుంటాడా, మొక్కజొన్న వేసుకుంటాడా, లేదా అంటే మిర్చి వేసుకుంటాడా, లేదా ఇతర ఇంకేదైనా హార్టికల్చర్ క్రాప్స్ ఉన్నాయా అనేది దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని స్టాండర్డ్గా టెక్నికల్గా సైంటిస్ట్ రికమెండేషన్స్ బేస్ చేసుకొని ఎకరానికి వరిలో అయితే 3, మొక్కజొన్నలో అయితే 5, 4 నుంచి 5, తర్వాత మిర్చిలో అయితేనేమో 6 నుంచి 7, తర్వాత మ్యాంగో వీటిలలో ఎకరానికి 2 బ్యాగులు అట్లా మొత్తం కూడా సైంటిఫికల్గా క్యాలిక్యులేషన్ చేసి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని ఆయన ఎన్ని ఎకరాలలో పంట వేసాడో ఆయనకి ఎన్ని అవసరం ఉంటుంది అనేది తీసుకుంటారు. తర్వాత ఇందులో ఎకరం లోపల ఉన్న వాళ్ళకైతేనే ఒకేసారి 3 బ్యాగులు ఇవ్వడం జరుగుతుంది వరిలో. అట్లా కాకుండా 1 నుంచి 5 ఎకరాల లోపల ఉంటే వాళ్ళకి 2 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత 5 నుంచి 10 ఉంటే వాళ్ళకి 3 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. 10 నుంచి 20 లేదా అంతకన్నా ఎక్కువ కనుక ఉంటే వాళ్ళకి 4 దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో కూడా 4 దఫాలుగా ఇప్పుడు సపోజ్గా నాకు 10 ఎకరాలు ఉందనుకోండి వరిలో ఎకరానికి 3 బ్యాగులు చొప్పున 30 బ్యాగులు అవసరం పడతాయి. కాబట్టి సుమారుగా ఒకసారి 8 బ్యాగులు, తర్వాత 8 బ్యాగులు, తర్వాత రిమైనింగ్ 10 బ్యాగులు సుమారుగా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి ఈ గ్యాప్కి మధ్యలో ప్రతి గ్యాప్కి కూడా ఒక దఫాకి 15 రోజుల గ్యాప్ ఉంటుంది. తర్వాత ఇది బుకింగ్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ బేస్ చేసుకొని బుకింగ్ అయిన తర్వాత ఆ ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ఆ ఓటీపీ బేస్ చేసుకున్నటువంటి ఫోన్కి ఒక మెసేజ్ రూపంలో టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. ఆ టెక్స్ట్ మెసేజ్ తర్వాత ఆధార్ కార్డు, తర్వాత వాళ్ళ యొక్క పటాదారు పాస్బుక్ ఇవి మొత్తం కూడా తీసుకొని వెళ్ళి కన్సల్ట్ డీలర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఈపీఓఎస్ మిషన్లో వాళ్ళ థంబ్ ఇంప్రెషన్స్ ఇవన్నీ రికార్డ్ చేసుకొని బయోమెట్రిక్స్ తీసుకున్న తర్వాత ఆ డబ్బులు కడితే అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఇది 1 డే లోపల తీసుకోవాల్సి ఉంటుంది. ఆ 1 డేలో కనుక దాటిపోతే మరి ఇంకొకసారి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ అయిపోయి ఆటోమేటిక్గా మళ్ళీ ఫ్రెష్ బుకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఈ నెల 20వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. నా పేరు కొత్త సత్యనారాయణ, మన వెంసూరు మండల రైతు సంఘ అధ్యక్షుడిని. గవర్నమెంటు ఈ యూరియా కొరతతో ఇదివరకు చాలా ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాబట్టి ఆ కొరత అప్పుడు తీరుద్దని గవర్నమెంట్ చెప్పినప్పటికీ కొంత గవర్నమెంట్లో యూరియా వాడకాన్ని తగ్గియాలని ఆలోచనలో కూడా గవర్నమెంట్ ఉంది. దీని మీద యాప్ పెట్టారు. ఆ యాప్లో మరి కొంత మామూలు చదువు లేని వాళ్ళు, ఇంకా ఫోను ఇది చూడని వాళ్ళు, చిన్న ఫోన్లు వాడే వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో యాప్లో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని జిల్లాల్లో సక్సెస్ అయిందని చెబుతున్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాలో పామాయిల్ని, తెలంగాణలో పామాయిల్ పెంచాలనే ఉద్దేశంతో గవర్నమెంటు బాగా దానికి ప్రోత్సహిస్తూ ఉంది. దానికి కూడా ఎరువులు, ఈ యొక్క సౌకర్యాలని విరివిగా ఇప్పుడు జనం వ్యవసాయానికి కోరుకునే పరిస్థితుల్లో ఎటువంటి లోపం లేకుండా రైతులను ఆదుకునేటట్టుగా గవర్నమెంటు ఆదుకోవాలని, అట్లనే రైతుకు కూడా అనేక రకాలుగా ఇప్పుడు ఈ సొసైటీలో ఫస్ట్ డబ్బులు బాగా వస్తూ ఉన్నాయి. తర్వాత అది బాగా లేట్ అయ్యి వారాలు గడిచిపోయి రైతులకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో అది కూడా ఎమ్మన్నే డబ్బులు పడేటట్టుగా గవర్నమెంట్ చూడాలని. సరే, ఇప్పుడు రైతు బంధు ఈ సీజన్కి ఇవ్వలేదు కాబట్టి ఆ సీజన్లో మరి రైతు బంధు అసలు ఏమీ విషయం ఇప్పటికీ తెలియట్లేదు.
అది వేసేదా వేయందనేది కూడా రైతులు అయోమయంలో రెండో పంటలో కొట్టుకాడుకుంటున్నారు. కాబట్టి ఈ విషయాలన్నింటి మీద గవర్నమెంటు రైతు ఎడల దాపెరకం లేని ఎడలగా మన గవర్నమెంటు ఈ రైతులను ప్రోత్సహిద్దని గవర్నమెంట్ కోరుకుంటున్నారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.